నమస్కారం. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. ఒక సినిమా టైటిల్ సమాజాన్ని చీల్చగలదా? ఒక సినిమా టైటిల్ ప్రజల సెంటిమెంట్లను గాయపరచగలదా? ఒక సినిమా టైటిల్ ప్రధాన స్రవంతి ప్రజల్లో ఒక వర్గాన్ని అవమానపరచగలదా? డేవిడ్ రెడ్డి అనే సినిమా ట్రైలర్ విడుదలైన క్రమంలో ఇవే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. డేవిడ్ రెడ్డి అనే టైటిల్ని హైందవరెడ్డి సమాజం ఒక దుష్ట సమాజంగా వివరిస్తోంది. డేవిడ్ని రెడ్డిని మిక్స్ చేయడం ఏంటని, ఇది రెడ్లకు ఉండే సాంస్కృతిక సంప్రదాయ వారసత్వాన్ని కించపరచడమేనని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం రెండు పేర్ల కలయికేనా, లేక సంస్కృతి మీద దాడికి సంకేతమా? ఇలా అభ్యంతరం చెప్పడం భావ ప్రకటన స్వేచ్ఛకు ఏమైనా అవరోధమా, లేక భావ ప్రకటన స్వేచ్ఛ దుర్వినియోగమా? ఈ విషయాలపైన డిస్కస్ చేద్దాం. అయితే డిబేట్లోకి వెళ్లే ముందు సినిమా గురించి ఒకసారి చూద్దాం సంక్షిప్తంగా ఏముందో. డేవిడ్ రెడ్డి ఈ సినిమాలో మంచి మనోజ్ నటిస్తున్నారు. హనుమారెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా. స్వాతంత్రానికి పూర్వం జరిగిన పోరాటాల నేపథ్యంలో గాంధీకి వ్యతిరేకంగా డేవిడ్ రెడ్డి పోరాటం అనే పవర్ఫుల్ థీమ్ ఈ టీజర్లో కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ డేవిడ్ అనే పేరు క్రైస్తవ మతానికి చెందిందని, దాన్ని రెడ్డి సమాజం పేరుతో జోడించడం ఉద్దేశపూర్వకమేనని, యావత్ రెడ్డి సమాజాన్ని క్రైస్తవీకరణ చేయడానికి జరుగుతున్న మత ప్రచారమని రెడ్డి హైందవ సేన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అలాగే సనాతన హిందూ ప్రేమికులు కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్కి కూడా ఈ విషయంలో వారు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు డిబేట్లోకి వెళ్దాం. అసలు ఏం చేయబోతున్నారు, వీళ్ళ ప్రధాన డిమాండ్స్ అనేది తెలుసుకుందాం. స్టూడియోలో మనతో పాటు ఉన్నారు గుమ్మకొండ ముత్యారెడ్డి గారు, హైందవరెడ్డి సేన రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, డాక్టర్ కశ్యప్ రెడ్డి గారు, హైందవరెడ్డి సేన జాతీయ కార్యదర్శి, మరి కాసేపట్లో నరోత్తం కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అండ్ పౌలేరి శ్రీనివాసాచారి కూడా జాయిన్ అయ్యారు, పంచాశయ పీఠం శ్రీశైలం నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు షో. నమస్కారం గురువు గారు. నమస్తే. కశ్యప్ రెడ్డి గారు, అసలు ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మీరు ఎందుకు దీని గురించి ఇంతగా పోరాటం చేస్తున్నారు? మీకు అక్కడ ఏం తప్పు కనిపించింది? ఒక పేరుతోనే సమాజాన్ని అవమానపరిచారనే నిర్ణయానికి మీరు ఎలా వచ్చారు? ముందు ప్రధానంగా మేము చెప్పాల్సింది ఏంటంటే, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, హిందువులలో సంబంధించిన కుల తోకలను క్రైస్తవంలోకి పోతానే వదులుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే బైబిల్లో ఎక్కడెతికినా కూడా హిందుత్వంలోని కుల ట్యాగ్స్ కానీ కుల తోకలు కానీ, ఎగ్జాంపుల్ చూసుకుంటే రెడ్డి అని కానీ, బ్రాహ్మణ అని కానీ, లేకపోతే గౌడ అని కానీ, లేకపోతే మిగతా ఏవి ఉండవు. అటువంటప్పుడు మీరు క్రైస్తవంలోకి వెళ్ళిపోయాక తిరిగి మళ్ళీ హిందువులకు సంబంధించిన తోకలు పెట్టుకోవడం అనేది మాకైతే అభ్యంతరకరమైన అంశం అండి. ఎందుకనంటే మీరు జనాలను మాయ చేయడం, లేకపోతే జనాలను మభ్యపెట్టడం దాని కిందకే వస్తుందండి. ఇప్పుడున్న పొలిటీషియన్స్లో కూడా చూసుకోవచ్చు, చాలామంది మత మార్పిడికి గురైన తర్వాత కూడా, లేకపోతే మతం మార్చుకున్న తర్వాత కూడా వాళ్ళు హిందూ ఓటు బ్యాంకును డివైడ్ చేయడం కోసం కావచ్చు, లేకపోతే హిందువుల ఓటు బ్యాంకును క్యాప్చర్ చేయడం కోసం కావచ్చు, కుల తోకలు పెట్టుకుంటున్నారండి. ఇది మేము వ్యతిరేకిస్తాం. హైందవరెడ్డి సేన ప్రప్రదంగా వ్యతిరేకించే అంశం ఏంటంటే, మీరు మతం మారితే మీకు కులం కూడా పోతుంది, మీరు కులాన్ని వదులుకోవాలి. ఇప్పుడు డేవిడ్ తర్వాత రెడ్డి పెట్టడం అనేది మేము వ్యతిరేకిస్తున్నామండి. ఎందుకనంటే డేవిడ్ అంటే దావీదు అనేది బైబిల్లో ఒక ప్రవక్త పేరు. దావీదు రెడ్డి ఎలా అయిండు? ఎందుకనంటే బైబిల్లో ఎక్కడెతికినా మనకు కులం ఉండదు. అంతేకాదు స్వతంత్రానికి ముందు మనం ఏదైతే స్వతంత్రం అని చెప్పుకుంటున్నామో, పవర్ ఆఫ్ ఎక్స్చేంజో ఏదో జరిగిందని చెప్తారులే, అది తర్వాత విషయం. తర్వాత కాకపోతే ఏంటంటే ఆ స్వతంత్ర నేపథ్యం ఉన్నటువంటి సినిమాలో స్వతంత్రానికి విరుద్ధంగా ఏదైతే మన భారతదేశానికి విరుద్ధంగా ఒక వ్యక్తిని డిజైన్ చేసినారు బ్రిటిషర్స్. వాడి పేరు డేవిడ్, వాడి రెడ్డి అని చెప్పేసి ఈ సినిమా మూలంగా వీళ్ళు చెప్పదలుచుకుంటుంది. ఒకటి ఏంటంటే ఇది ఫిక్షన్ సినిమా. మరి ఫిక్షన్ సినిమా అయినప్పుడు వేరే పేర్లు ఎన్నో ఉన్నాయి, అవి పెట్టుకోవచ్చు. రెడ్డి ట్యాగ్ మీరు ఎందుకు పెడుతున్నారు? మాది ప్రధానమైన ఆరోపణ ఇదన్నమాట. ఆరోపణనే కాదు, మేము అది వ్యతిరేకిస్తున్నాం. అంతేకాదు బ్రిటిష్ వాళ్ళ కాలంలో మీరు మత మార్పిడికి గురైనటువంటి రెడ్డిలు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, వాళ్ళు స్వతంత్రోద్యమంలో భారతీయులకు వ్యతిరేకంగా పనిచేశారనే మీనింగ్ వచ్చే విధంగా ఇది సినిమా చూపెడుతుందండి. అంతేకాదు గాంధీ ఏదో స్వతంత్రోద్యమంలో పెద్ద పీకి పొడిచినాడు అనే విధంగా వీళ్ళు ప్రొజెక్ట్ చేసే అంశం కూడా ఉన్నదండి. గాంధీ అనేటువంటి వ్యక్తి, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనేటువంటి వ్యక్తి మనకు ఆఫ్రికాలో జులులకు వ్యతిరేకంగా బ్రిటిష్ ఆర్మీలో పనిచేసినాడండి. ఇది మీరు మేజర్ సర్జెంట్ గాంధీ అనేసి ఒకసారి చూస్తే కొడితే మీకు గూగుల్లో మొత్తం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అంటే అక్కడ బోయర్ వార్లో ఈయన ఏం చేసినంటే బ్రిటిష్ సైనికులు ఎవరైతే గాయపడతారో వాళ్ళని ఎత్తుకొని వచ్చి వాళ్ళకు సేవ చేసే దాని విధంగా ఇతనికి మేజర్ సర్జెంట్ గాంధీ అని ఒక బిరుదు కూడా ఉందండి. అటువంటి వ్యక్తిని మీరు చూపించుకుంటూ ఒక పక్క
గాంధీ అనే ఒక్క వ్యక్తి వల్లనే స్వతంత్రం రాలేదు, గాంధీ పాత్ర అనేది చాలా అత్యల్పము, అసలు లేదు అనే విధంగా ఇప్పుడు మనకు నిజం అనేది తెలుస్తూ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా రావడం వలనో ఇప్పుడున్న హిస్టరీ అనేది తోడుతూ ఉంటే అందరికీ తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలో గాంధీని లిఫ్ట్ చేసుకుంటూ, గాంధీని గొప్పగా పొగుడుకుంటూ, మరోపక్క రెడ్డిలను కించపరుస్తూ డేవిడ్ రెడ్డి అనే ఒక పేరు పెట్టి ఆ వ్యక్తి బ్రిటిష్ వాళ్ళకు సపోర్టుగా కొన్ని రోజులు పనిచేసి తర్వాత ఏదో ఇక సినిమాలో ఏదేదో రాసుకుంటారు, సినిమా విధంగా తీస్తారు. అసలు డేవిడ్ రెడ్డి అనేది పెట్టినారు. డేవిడ్ అన్నా పెట్టుకోండి, ఇక రెడ్డి అయితే మీరు పెట్టద్దు అనే చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే రెడ్డిల పేరు మీద సినిమాలు వచ్చి ఏమైంది అని అంటే రెడ్లను ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరిస్తూ రెడ్ల చరిత్రను ఫ్యాక్షనిజానికి పరిమితం చేసే కుట్రలు జరిగినాయండి. వాస్తవానికి చెప్పాలంటే అసలు హైందవ ధర్మము ఇక్కడ తెలుగునాట నిలబడడానికి ముఖ్య ప్రధాన కారణము రెడ్డి వ్యవస్థాపకుడండి. రాష్ట్రకూటులు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వలస వచ్చేసి ఇక్కడ రెడ్డి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినారండి. ఇది మనకంతా మనకు రెడ్డి చరిత్ర, రెడ్డి రాజ్యాల చరిత్ర అని మల్లంపల్లి సోమశేఖర్ శర్మ అనేవారు ఆయన నీట్గా చరిత్రలో బుక్లో రాసినారండి. రెడ్డి కింగ్డమ్ అనేసి బుక్ ఉంటుంది కూడా, మీరు దాంట్లో చరిత్రలో తెలుసుకోవచ్చు. ప్రోలయ వేమారెడ్డి ఇక్కడ మొట్టమొదటిసారి 1325లో తుగ్లక్లకు వ్యతిరేకంగా ఇక్కడ ధర్మస్థాపన చేసినారండి. తుగ్లక్లకు వ్యతిరేకంగా, ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడి గెరిల్లా వార్ఫేర్ను మొట్టమొదటిసారి ఉపయోగించి ఇక్కడ ధర్మస్థాపన చేసిన వ్యక్తి ప్రోలయ వేమారెడ్డి అండి. అటువంటి ఉత్కృష్టమైన చరిత్ర ఉన్నటువంటి రెడ్డి సమాజాన్ని మీరు డేవిడ్ రెడ్డి అనో లేకపోతే ఇంకోటనో పోల్చి మీరు ఎట్లా చెప్పాలనుకుంటున్నారు? మీరు అంటే మా చరిత్రను వక్రీకరించడం. అంతేకాదు మొట్టమొదటి మహిళా మంత్రి నాయకురాలు నాగమ్మ, ఈవిడ చరిత్రను కూడా సినిమా వాళ్ళు చాలామంది ఘోరంగా చిత్రీకరించినారు, ఆవిడను విలన్ అనే విధంగా చిత్రీకరించినారు. సో అందుకనే మా చరిత్రను వక్రీకరించిన, మా స్వాభిమానం దెబ్బతీసిన ఇకనైతే ఊరుకునే ప్రసక్తి లేదండి. అంతేకాదండి, రెడ్లల్లో ఇక్కడ మన వరంగల్ సామ్రాజ్యానికి సంబంధించి రేచర్ల రుద్రారెడ్డి ఆనాడు యుద్ధం చేసి గెలిచి వచ్చిన తర్వాత రాణి రుద్రందేవి అడుగుతుందనమాట, నీకేం కావాలి నాయన అని అడిగితే, నాకు ఏమొద్దమ్మా, ఒక శివాలయాన్ని కట్టించండి అంటే, ఆ శివాలయాన్ని కట్టించిన తర్వాత ఆలయ శిల్పి అయిన ఎవరైతే రామప్ప పేరునే పెట్టినాడు కానీ తన పేరు పెట్టుకోలేదండి. ఇంతటి చరిత్ర కలిగినటువంటి రెడ్డిల చరిత్రను డేవిడ్ రెడ్డి అని చెప్పేసి ఇట్లాంటి సినిమాలు, ఇంకొకటి ముందు కూడా జాంబీ రెడ్డి అని ఎందుకు మీరు మా మీద పగబట్టినారు? ఈ సినిమాలో ఉండే కొన్ని సామాజిక వర్గాలు పగబట్టినా, లేకపోతే వెనకపక్క లెఫ్టిస్టు, మార్కిస్టు, విదేశీయుల కుట్రలు కూడా ఉన్నాయా అనేది మా క్వశ్చన్ అయితే ఉందండి. నితిన్ రెడ్డి గారు, మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు డేవిడ్ రెడ్డి అనే దాంట్లో అంతకుముందు కూడా చాలా సినిమాలు వచ్చాయి, కశ్యప్ రెడ్డి గారు చెప్పినట్టు. మరి ఇక్కడ మాత్రమే డేవిడ్ రెడ్డి అని పెట్టినప్పుడు మీరెందుకు దీనికి ఇంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? సో డేవిడ్ అయినా పెట్టుకోవాలి, లేకపోతే రెడ్డి అనేది తీసేయాలి, అసలు ఉండొద్దని చెప్తున్నారు. మరి మీరు కూడా సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్ళారు, ఫిర్యాదు కూడా చేశారు, మరి వాళ్ళు ఏమన్నారు? నమస్కారం అండి, ప్రైమ్ టీవీ 9 ప్రేక్షకులకి ప్లస్ తోటి ప్యానలిస్టులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ ఒక మంచి సబ్జెక్టు తీసుకున్న మీ ఛానల్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు. అయితే మీరు అడిగిన ప్రశ్న గతంలో కూడా వచ్చాయి కదా, ఏ అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు అని. అయితే దేనికైనా ఒక కాడ ఫుల్ స్టాప్ పడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కామాలే ఉండిపోయినాయి, ఎవరికి వాళ్ళు ఏమూలే చూద్దాంలే మనకెందుకులే అనే దానికి వదిలేసారు. కానీ దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రేపు ఇంకేమేమైతే ఇంకెన్ని రకాలుగా వెళ్తారు. ఎందుకంటే ఇలా సమాజం మనం చూస్తున్నాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అది విచ్చలవిడితనం అవుతుంది, విశృంఖలత్వం అవుతుంది. ఇప్పుడు ఫిక్షన్ అన్నారు, ఫిక్షన్ అంటే ఊహాజనితం, కాల్పికం. కాల్పికాలను మరి నువ్వు ఏవేదో రాసుకో, అందులో మళ్ళీ ఈ కన్వర్షన్ ఏంటి? ఓకే, రెడ్డి పెట్టు, లేదు ముత్యం రెడ్డి పెట్టు, నా పేరే పెట్టు, నాకు డబ్బులు ఏమి ఇవ్వద్దు. ఇంకా చాలామంది యాదగిరిగుట్ట యాదగిరి లక్ష్మణస్వామిరెడ్డి అని పెట్టు, లేదు అంతా గాంధీ గారి మీద ఏంటంటే పోరాటం చేసిన డేవిడ్ రెడ్డి అంటే డేవిడ్ లతీఫ్ అని పెట్టు, డేవిడ్ అసదుద్దీన్ అని పెట్టు, డేవిడ్ ఖాదిర్ అని పెట్టు. ఇక్కడ మీకేమవుతుంది, హైందవ సమాజంలోని కులాలు మీకు పలచనగా చులకనగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు మందబుద్ధులు, మొద్దు నిద్రలో ఉన్నాడు, గాఢ నిద్రలో ఉన్నారు, వీళ్ళు లేవర్లే అనుకుంటున్నారు. కానీ గతానికి నేటికి భిన్నమైన సమాజం వచ్చింది.
స్వేచ్ఛ యొక్క అర్థం ఇది కాదురా బాబు అని చెప్పే ఒక యువత కూడా ముందుంది. అవును అవును సినిమా మాధ్యమాన్ని ఇదివరకు మనం ఎంతసేపు సాయంత్రం వరకు ఏదో కష్టపడి ఒకసారి కాలక్షేపానికి పిల్ల పాపలతో వెళ్ళి ఏదో చూసుకొని, వాస్తవమ్మ సినిమా ఒక్క ఆ రోజుల సినిమాలు చూస్తే ఒకప్పుడు ఈ రోజు కూడా సావిత్రిని చూస్తే నిజంగా ఇంట్లో అక్కనో అమ్మనో చూసినట్టు ఉంటుంది. అంత గురుత్వం, అంత యొక్క గొప్పతనం ఈనాటి నటిమణిలో ఉన్నదా? లేదు. ఈరోజు కూడా ఒక స్వాచిముత్యం చూడండి, ఒక సాగర సంగమం చూడండి, అవును. ఒక కె విశ్వనాథ్ గారు, ఒక ఏడే నాగేశ్వరరావు గారు పూర్ణోదయ క్రియేషన్స్ నుంచి ఎన్ని కళాఖండాలు తీశారు. ఒక్కొక్క పాట, ఒక్కొక్క సంగీతం, ఒక్కొక్క పాత్ర అది మన కుటుంబంలో జరిగిపోతుంది కదా అన్నటువంటి ప్రేక్షకుడు లీనమైపోయిండు. ప్రతి పాత్రని తండ్రిని తన తండ్రిలో చూసుకుంటాడు, అవును ఓ హీరోయిన్ని తన అక్కనో వదినో తల్లిలో చూసుకున్నాడు. అంటే అంత మాత్రమైన చరిత్ర మన సినీ ఫీల్డ్కి ఉంది. అయితే ఇలా రెడ్డి అనే దాన్ని తీసుకొచ్చి పక్తు వ్యాపార వస్తువుగా వాడుకోవటం. రెడ్డి అంటే వాడు ఒక రౌడీ అని, ఓ ఫ్యాక్షన్ అని. మీకు లిటరల్గా చూడండి, రెడ్ల పేరు మీద రాయలసీమ ఫ్యాక్షన్లు పెట్టుకొని కోట్ల రూపాయల మూటలు కట్టుకున్నారే. రెడ్ అంటే ఇక ఇదేం లేదు, కత్తులు పొడుసులు ఇదేనా? మరీ మీరు చూడండి, వివికు భయపడి సీన్ వచ్చాక దేశంలో ఎక్కడ టాటా సుమోలు లేవండి, కమాండర్ జీబులు లేవండి. ఎందుకంటే అవన్నీ పేల్చడానికి తీసుకొచ్చారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు కూడా కొన్ని ఆర్ఎంబి ఆఫీసుల్లో మన చిన్నప్పుడు, నా చిన్నతనాన్ని ఉన్నటువంటి జీబులు కూడా ఇంకా రోడ్ల మీద నడుస్తున్నాయి. అంటే ఈ విధంగా బాంబ్ బ్లాస్టులు, కత్తులు, కటారాలు, తలలెగురటులు, ఆ హింస, ఆ ప్రవృత్తి అది సమాజం మీద పడదా? ఇలా చెప్తే పిల్లల మీద ప్రభావం ఎంత ఉందో చెప్తావు. మగపోరగాయలు కోరిన నెత్తులు సరిగా ఉన్నాయండి, మొత్తం గద్దగూళ్ళు, పిచ్చుకలు గూళ్ళు పెడతాయి. ఆ నెత్తులు ఏంది, ఆ ప్యాంట్లు చిన్ని వేసుకోవటమేంది, ఆ హీరోలు అలా వేస్తుండని ఇది చెవులకు మీరు పెట్టుకున్న జుంకాలు అందంగా ఉంది. నేను పెట్టుకుంటే ఏమంటారు, పొరగలాయి కూడా పెడుతుంది. ఆడపిల్లలు బయటలో వదిలిపెట్టేసారు, హీరోయిన్లు వేస్తలేరుగా, అన్నీ బయట అయిపోయినాయి. ఇది సినిమా ప్రభావమే కదా, అవునా కదా? బొట్లు లేవు, గాజులు లేవు, ఈ సాంప్రదాయాన్ని ఎటు తీసుకుపోయింది ఈ సినిమానే. సినిమా ప్రభావం చాలా ఉంటుంది. ఆ ప్రభావంతో ఈరోజు సమాజంలో ఈ విచ్ఛిన్నం. మీకు అసలు ఒక ఫిక్షన్ అనే దాన్ని నీవు చూపించేది ఏంటంటే, నీ సినిమాను చూస్తే ఒక నలుగురన్న ప్రభావితం అయ్యి తను మారాలా. ఇలా మనం చదువులు నేర్పిన గురువులు ఈరోజు కూడా వాళ్ళకు కళ్ళకు దండం ఎందుకు పెట్టేస్తున్నాము? నా లక్షణాలు చెప్తేనే ఇలా సమాజంలో మనం కుటుంబాలను పోషించుకుంటున్నామనే కదా. సినిమా కూడా ఒక రకమైన గురుత్వ బాధ్యత ఉంది. మీరు ఇలా కులాల చిచ్చులు ఎందుకు పెడతారు? డేవిడ్ అనేవాడు, అసలు డేవిడ్ రెడ్డి అనేవాడు గాంధీ కాలంలో స్వతంత్ర యుద్ధానికి ముందు ఎగనెస్ట్గా పోరాటం చేసేవాడు ఉండా? అసలు గాంధీకి ఎగనెస్ట్గా పోరాటం చేసింది ఎక్కడిది? ఈజ్ నాట్ డేవిడ్ రెడ్డి, ఈజ్ రాక్షస రెడ్డి అని నువ్వు టీజర్లో ఎలా చెప్తావు? అంటే నువ్వు చెప్పాల్సింది రెడ్డిని రాక్షసం చేయదలుచుకున్నావు. ఒక్క రెడ్డిని చెప్పు. రెడ్లు రాక్షసులు అయితే కనుక సురవరం ప్రతాప్ రెడ్డి గారు బొమ్మ ఎందుకు పెట్టారు నాగమణి మీద? తరిమిల నాగిరెడ్డి గారు ఎవరు? పుచ్చపల్లి సుందరరామరెడ్డి, ఆయన రెడ్డి తీసేసుకుంటూ ఆయన పార్లమెంటుకు సైకిల్ మీద నడుచుకుంటూ పోయిండు. ఇలా చెప్పుకుంటూ వాళ్ళంటే ఎంతమంది రెడ్ల చరిత్ర చెప్తాం? ఇంటి ముందుకు వచ్చిన ఏ ఒక్కరిని కూడా ఉట్టి చేతులతో పంపని కులం రెడ్డి కులం. తన దగ్గర 10 ఉన్న 2 ఇచ్చిన చదువుకోరని చెప్పినటువంటి దాతృత్వం ఉన్నటువంటి కుటుంబం రెడ్డి కుటుంబం. మీరు ఇలా ఎందుకు చేస్తారు? డేవిడ్ ఏంటి, మాకు ఉన్న తోకలు మాకున్నాయి కదా, నువ్వు ఓడరా కొత్త తగిలిస్తాను మాకు, అది మళ్ళీ మాట్లాడతాం. ఎందుకంటే ఈ జాతి ధర్మం మీద నిలబడి ఉంది. ధర్మం కర్మం అనే 2 ఇటు మీద నిలబడి ఉంది. నువ్వెక్కడ పరధర్మం తెచ్చి నాకు తోకలిస్తుందంటే ఎవడు నువ్వు అసలు? అది ఇలాంటి విషయంలో దయచేసి దీన్ని పెద్ద ఫాల్స్ ప్రెస్టేజ్గా తీసుకోకుండా రకరకాల టైటిల్స్ ఉన్నాయి, మీ కథల మీదే తీసుకోండి, చేయండి, తప్పేం లేదు. కానీ అన్నప్రాసనాడి ఆవకాయ పెట్టినట్టు నీ సినిమా కాడికి వచ్చేవరకే ఇలాంటివి చేయొద్దు అనేది మా విన్నపం. ఈ విన్నపాన్ని ఆలోచన చేసుకోండి అని తెలుపు. రైట్, మనతో పాటు త్రిపురనేని నరోత్తమ్ గారు, సినిమా విశ్లేషకులు. నమస్తే అండి నరోత్తమ్ గారు. నమస్కారం అండి. నరోత్తమ్ గారు, ఏంటి డేవిడ్ రెడ్డి పైన గందరగోళం అనుకోవాలా, లేకపోతే
నిజంగా ఆత్మగౌరవ పోరాటమా లేక పబ్లిసిటీ స్టంట్గా మారుతుందా? సరే, ఆయన చెప్పినట్టు చాలా పేర్లు ఉన్నప్పుడు దీన్ని మాత్రమే ఎందుకు సెలెక్టివ్గా చేసుకొని ప్రజల మధ్య ఇలాంటి విద్వేషాలు వైషమ్యాలు సృష్టించడం ఏంటి? అసలు ఎవరి మీద వైషమ్యాలు సృష్టిస్తున్నారు, ఎవరితోని మాట్లాడుతున్నారు, ఎవరిని కించపరుస్తున్నారు అనుకోవాలి ఈ టైటిల్? ఫస్ట్ అందరికీ ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. బేసికలీ ఒకటి చెప్తాను, ఈ డేవిడ్ రెడ్డి అన్న టైటిల్లో అసలు ఐ డోంట్ థింక్ ఈ ఆక్షేపణ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చిందని నాకు తెలియదు. అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. బట్ మన శాస్త్రాల్లో కానీ లేదా బైబిల్లో కానీ ఎక్కడ క్లారిటీ లేదు. మతం వేరు, కులం వేరు. మతం మారిపోతే కులం మారిపోతుందని కాదు, ఐడెంటిటీ ఆల్వేస్ రిమైన్స్. మతం అన్నది మారిపోతుంది. ఇప్పుడు డేవిడ్ రెడ్డి అని మాట్లాడుతున్నారు, జార్జ్ రెడ్డి ఎవరు మరి? జార్జ్ రెడ్డి ఒక సినిమా కూడా తీశారు, జార్జ్ రెడ్డి అదని వ్యతిరేకించండి. జార్జ్ రెడ్డి నాట్ జస్ట్ ఒక నిమిషం నేను కంప్లీట్ చేయను. ఒట్టి జార్జ్ ఈ రెడ్డి అనే కాదు, ఇప్పుడు వెన్ యూ గో టు అదర్ స్టేట్స్, అదర్ కమ్యూనిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ భగత్ సింగ్ ఎవరు యాక్చువల్గా? ఈజ్ బేసికలీ ఈ రిటైన్డ్ సంధు, ఈజ్ అ జాట్ కన్వర్టెడ్ టు సిక్ రిలీజన్, వాళ్ళ పూర్వీకులు. బట్ నేమ్ ఈజ్ రిటైన్డ్ అస్ భగత్ సింగ్. సిక్కిజంలో కన్వర్ట్ అయినా కూడా జాట్ అన్నది, కులం అన్నది రిటైన్ అయిపోయింది. కులం అన్నది ఐడెంటిటీ, రిలీజన్ అన్నది మీరు నమ్ముకున్న మతం. ఈ బైబిల్లో కూడా ఎక్కడా లేదు. బైబిల్లో కూడా చెప్పాలంటే, బైబిల్లో మన బ్రదర్ చెప్పారు ఇప్పుడు, సోదరుడు ఇప్పుడు బైబిల్లో వచ్చేసి చెప్పారు మారిపోగానే మొత్తం మారిపోద్దని. కాదు, అక్కడ బైబిల్లో కూడా క్లియర్గా ఉంది. పౌల్ సువార్తికుడు క్లియర్గా చెప్తాడు బుక్ ఆఫ్ గలేషియన్స్లో. నేను అన్ని గ్రంథాలు చదివాను కాబట్టి చెప్తున్నాను. గలేషియన్స్లో చెప్తాడు క్లియర్గా, నా ఐడెంటిటీ జూ, ఐ ఫాలో క్రైస్ట్ బట్ మై ఐడెంటిటీ జూ అంటాడు. గ్రీక్స్ వాళ్ళు గ్రీక్ సర్నేమ్స్ ఇప్పుడు ఫాలో అవుతారు, క్రిస్టియన్స్ అయినా కూడా. అందరు ఎక్కడైనా కూడా సర్నేమ్ వేరు, మీ యొక్క ఐడెంటిటీ వేరు, మీ యొక్క కుల ప్రాతిపదిక ఒక ఐడెంటిటీ వేరు, రిలీజన్ అన్నది వేరు. దాన్ని రెండింటిని జోడించి దాన్ని ఒక కాంట్రవర్సీ చేయటం వెనక మేబీ జెన్యున్ రీజన్ ఉంటే దానికి విశ్లేషణ నేను మీకు చెప్తున్నాను. మేబీ అనదర్ యాంగిల్ కూడా ఉండొచ్చు. దీన్ని ఒక కాంట్రవర్సీ చేసి సినిమాకి పబ్లిసిటీ కోసం కూడా చేయొచ్చు. 2 things. ఒకటి, రెడ్డి అన్నది గొప్ప చరిత్ర. ఓ దేశంలోనే కొన్ని ఉన్నతమైన కులాల్లో, అంటే ఉన్నతమైన శిఖరాలు చేరిన ఉన్నతమైన సాధనలు సాధించిన కులాల్లో రెడ్డి కులం కూడా ఒక కులం. ఆ కులాన్ని కించపరిచి ఎవరు ముందు సాగలేరు. అక్కడ కించపరుచుతున్నట్టు అక్కడ నాకు అనిపించట్లేదు. డేవిడ్ రెడ్డి అంటే అదొక పేరు అంతే. డేవిడ్ అంటే ఒక వ్యక్తి పేరు, తను ఏ మతమైనా ఉండొచ్చు. రెడ్డి అన్నది తన కులం, తరతరాలుగా వచ్చిన కులం అంతే. ఆ కులం పెట్టుకున్నాడు. డేవిడ్ రెడ్డి అంటే దాంట్లో తప్పే ఉంది? దాంట్లో ఎవరిని కించపరుస్తున్నారు, దేనికి కించపరుస్తున్నారు? డేవిడ్ రెడ్డిని పెడితే రెడ్డి కులాలని కించపరుస్తున్నట్ట? డేవిడ్ రెడ్డి అంటే మన మనిషి కాదా? డేవిడ్ అంటే క్రిస్టియన్ అంటే మనిషి కాదా? క్రిస్టియన్ అంటే కూడా మన పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. మన దేశంలో మన దేశం నుంచి వెలివేయబడ్డ వాళ్ళు కాదు కదా క్రిస్టియన్స్. అంటే పార్ట్ ఆఫ్ ద కంట్రీ. మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. మన శాస్త్రాలు చదవండి. మన శాస్త్రాల్లో ఎక్కడ ఇది మారిపోతే మా కులం మారిపోతుందని చెప్పలేదు. మన శాస్త్రాలు ఇంకా చెప్పాలంటే మనుస్మృతికి వెళ్ళారంటే మనుస్మృతిలో ఇంకా క్లియర్గా ఉంది, తల్లి గర్భమున పుట్టిన ప్రతివాడు శూద్రుడే అని. అది ఎవరు ఫాలో అవుతున్నారు? తల్లి గర్భమున పుట్టినవాడు ప్రతివాడు శూద్రుడే. శిరస్సు బయటకు వచ్చిన తర్వాత ఆ శూద్రుడు శిక్షణ తర్వాతే అవుతాడు ఏదైనా. వర్ణాలు, ఆ వర్ణాల్లో అవుతాడు. ఆ వర్ణాల్లో తర్వాత టైటిల్స్ వస్తాయి. అది వాడు ఐడెంటిటీ. అది ఎక్కడ ఫాలో అవుతున్నారు? ఫాలో అవ్వట్లేదు కదా. ఇప్పుడు రెడ్డి సినిమాలు తీశారంటున్నారు అంటే ఏంటి? సమరసింహారెడ్డి గురించి అంటున్నారా? ఓకే, సమరసింహారెడ్డి అంటే నరసింహ నాయుడు అని కూడా తీశారు. ఈయన మనోజ్ గారి ఫాదర్ కూడా తీశారు. ఏంటి
రాయలసీమ రామన్న చౌదరి అని సినిమా తీశారు. చౌదరి ఇట్లా అన్ని కులాలను ఇప్పుడు చెప్పాలంటే బ్రాహ్మణుల గురించి కించపరుస్తూ మాట్లాడతారు. కొన్ని సినిమాల్లో కమ్మ వాళ్ళ గురించి ఆ కమ్మ పైన అమ్మవారు కింద కమ్మవారు ఇలా మాట్లాడారు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడారు వాటి గురించి? మాట్లాడరు కదా. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు మాట్లాడుకోవాలి. వై ఆర్ యూ మేకింగ్ ఎన్ ఇష్యూ అవుట్ ఆఫ్ అదేనండి, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు మాట్లాడుకోవాలి. నరోత్తమ్ గారు ఇప్పుడు అంటే మీరు డేవిడ్ రెడ్డి అని పెట్టడంలో ఏంటి? వాట్ ఈస్ అబ్జెక్షన్ యు టెల్? డేవిడ్ రెడ్డి అంటే ఖచ్చితంగా అబ్జెక్షన్ అండి. కాదు, డేవిడ్ రెడ్డి అంటే ఏంటి? ఖచ్చితంగా డేవిడ్ అంటే అబ్జెక్షన్. ఒక క్రిస్టియన్. మాలో మతం డేవిడ్ మారిన అంటే వాళ్ళను మేము ఉండండి, కులం నుంచి వెలివేస్తామండి. డేవిడ్ అంటే ఒక క్రిస్టియన్ పేరు. అదేనండి, మాలో మతం మారిన వాళ్ళను మేము కులం నుంచి వెలివేస్తాము. తప్పేంటి దాంట్లో చెప్పండి. మాలో మతం అంటే మారిన మీరు వాళ్ళను వెళ్ళి కృష్ణ నరోత్తమ్ గారు మార్చేసేయాలి. నరోత్తమ్ గారు భగత్ సింగ్ పేరు కూడా కశ్యప్ గారు మాట్లాడతారు భగత్ ఒకసారి సింగ్ విందాం. అంటే భగత్ నరోత్తమ్ సింగ్ గారు basically a judge, 1 minute but he నరోత్తమ్ is గారు declared as a Sikh. సిక్కు దాంట్లో కూడా సింగ్ అనేది ఉందండి. మీరు భగత్ సింగ్ చెప్పిన ఉండదు. కాంటెక్స్ట్ అదే రాంగ్ అయిపోతుంది. చెప్తున్నాను. ఎందుకంటే జాట్ ఐడెంటిటీ సిక్కులు కూడా సింగ్ అని పెట్టుకుంటారు. భగత్ సింగ్ నుంచి ఇంకొక ఆయన సింగ్ అయినారు. ఇక విషయానికి వస్తే మీరు చెప్పినారు కదా, బేసిక్ గా మీరు మీ త్రిపురనేని ఫ్యామిలీ మేబీ కన్వర్ట్ అయిందేమో క్రిస్టియానిటీలోకి, మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. రిలీజన్ మారిన తర్వాత ఇంకో విధము రెడ్డి పెట్టుకోకూడదు, ఉన్న విషయమే చెప్తుంది. చౌదరి పెట్టుకోకూడదు, బాబు పెట్టుకోకూడదు. ఇప్పుడు మీరు మీరు చెప్పారు కదా, మీరు అడుగుతూ పోతున్నారు. ఒక్క నిమిషం అండి. చెప్పనిస్తలే. జార్జ్ రెడ్డి అనేది దాన్ని కూడా మేము వ్యతిరేకించినాము. జార్జ్ అయితే రెడ్డి కాదు, రెడ్డి అయితే జార్జ్ కాదు. ఎందుకు జార్జ్ అంటే రెడ్డి ఖచ్చితంగా అవ్వకూడదు? మీరు చూసుకుంటే హిందూ రెడ్డి అనే ఉంటది మా క్యాస్ట్ సర్టిఫికెట్లలో. క్రిస్టియన్ రెడ్డి అని ఎక్కడ ఉండదు చూపించి. ఖచ్చితంగానండి. ఇంకోటి మీరు చెప్పారు కదా, వర్ణ వ్యవస్థ వేరు కుల వ్యవస్థ వేరు. వర్ణ వ్యవస్థ డిఫరెంట్ ఫ్రమ్ కుల వ్యవస్థ. మీరు చెప్పిన వర్ణ వ్యవస్థ ప్రకారం మీరు చెప్పింది కరెక్టే, కానీ వర్ణ వ్యవస్థ డిఫరెంట్ ఫ్రమ్ కుల వ్యవస్థ. కుల వ్యవస్థ అనేది పుట్టుకతోనే వస్తది, కులం అనేది పుట్టుకతోనే వస్తది. దాని ఆధారంగానే కదండి ఇప్పుడంతా రిజర్వేషన్లు కానీ ఇప్పుడు కావాలంటే కాస్ట్ సర్టిఫికెట్లు కానీ దేని ఆధారంగా ఇస్తారు? పుట్టుక ఆధారంగా ఇస్తారా లేదా? వాళ్ళు దాంట్లో ఏమన్నా శూద్రులని ఇస్తారా సర్టిఫికెట్ లో? లేదు కదా. క్రిస్టియన్ అనేది కులమా? క్రిస్టియన్ అనేది మతం కదండి. ఆ మతంలో పోతే కులం ఎందుకు ఉంటుందండి? క్రైస్తవ మతంలో మీరు చెప్పిన చౌదరి గాని, మీరు చెప్పిన నాయుడు గాని, మీరు చెప్పిన రెడ్డి గాని ఇవన్నీ చూపించండి. మతానికి ఎందుకు జోడిస్తారు? అదేనండి, అదే ఎందుకు జోడించారని అడుగుతున్నా. ఎందుకు జోడించారని ఎందుకు జోడించావని నేను అడుగుతున్నా. మీరు నన్ను అడగడం కాదు. రెడ్డి పెట్టుకోవద్దు, రెడ్డి పెట్టుకుంటే జార్జ్ పెట్టుకోవద్దు. అట్లనే ఇది ఏదైతే ఉన్నదో డేవిడ్ పెట్టుకుంటే రెడ్డి పెట్టుకోవద్దు, రెడ్డి పెట్టుకుంటే డేవిడ్ పెట్టుకోవద్దు. ఏదో ఒకదానికి ఫిక్స్ అయి ఉండండి. ఇదేంటి సంకరజాతి విధానాలు? మేము సంకరజాతి విధానాలు విమర్శిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఉండండి. మతం వాళ్ళ స్వేచ్ఛ, కులం అన్నది వాళ్ళ పుట్టుక. మతం వాళ్ళ స్వేచ్ఛ అయితే కులం మా స్వేచ్ఛ. కులం మా హక్కు, కులం మా హక్కు. మీకు కులం మీరు మతం మారితే మా మతంలోని కులాలు మీకెందుకు? ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని మాయ చేయడానికి, ఎవరిని మభ్య పెట్టడానికి? నరోత్తమ్ గారు 1 minute. గురువు గారు నమస్తే అండి. చెప్పండి. నమస్తే. గురుగారు ఏమంటారు? బైబిల్లో లేదు, వీళ్ళు సృష్టించి దీనికి ఎందుకు ఆ లైన్ అటాచ్ చేయాలి? సో వీళ్ళేమో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో పెడితే ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది సినిమా వాళ్ళ క్వశ్చన్. మరి రెండింటిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఒక్క 2 ముక్కలు రెడ్ల గురించి నాకు తెలిసింది చెప్తాను. రెడ్డిస్ అంటే మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నాకు ముందు గుర్తుకొచ్చే వాళ్ళలో యోగి వేమారెడ్డి, ఆయన యోగి వేమ. ఓకే, ఆ తర్వాత ఉయ్యారవాడ నరసింహారెడ్డి. బ్రిటిష్ వాళ్ళని తోడగొట్టే సవాల్ చేసి ఇప్పుడు ఆ మధ్య చరిత్రకారులకు కాస్త చరిత్ర అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా తెలిసింది. ఆయన అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఎంతగా భయపడిందంటే ఆయన వంట మనిషి చేసిన ద్రోహం మూలంగా ఆయన పట్టుబడ్డాడు కానీ లేదా చరిత్ర ఇంకొక ఉండేది. 30 సంవత్సరాలు ఆ కోయిల కోట మీద ఆయన తలకాయ, చనిపోయిన ఆయన తలకాయ అట్నే వేలాడదీశారు. అంత భయపెట్టాడు. ఏది సోకాల్డ్ స్వాతంత్ర సమరధ్యం వీళ్ళు చరిత్రను వక్రీకరించి చేసింది. దానికంటే ముందు ఆంధ్రాలో ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, ఆయన చెప్పుకోడు మహనీయుడు, మనం స్మరించుకోదగ్గవాడు స్వాతంత్ర యోధుల్లో. ఆయన ముందు ఈ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఇట్లాంటి వాళ్ళు అందరూ ఒక సోది కింద. ఇకపోతే వేమారెడ్డి గారు యుగుల్లో ఆయన మించిన యుగు లేడు. గురువుల్లో బ్రహ్మంగారిని మించిన గురువు లేడు అని చెప్పినైనా ఇది నాలుగు గురికి రాలేదు. యోగి ఆయన వేమన్ గారు అనే ఆయన గురించి పరిచయం చేసుకుంటాడు. ఊరు కొండవీడు, ఉనికి పశ్చిమ వీధి, మోకచింతపల్లి మొదలు ఇల్లు, ఎడ్డరెడ్డి కులమ ఏమందు విశ్వదాభిరామ వినరవేమ అంటాడు. ఆయన జగత్ ప్రసిద్ధిగాంచిన ఆ బ్రౌన్ తీసుకురాయినా ఆయన తీసుకురాపోయినా కానీ బయటకు వచ్చిండాయి.
రెడ్డిస్ అంటే వీళ్ళు, ఆ తర్వాత గోనగన్నారెడ్డి వీళ్ళందరూ వస్తారు. మనకి మామూలుగా మనకి వర్తమాన సమకాలీన చరిత్రలో నీలం సంజయ్ రెడ్డి కానీ మర్రి చెన్నారెడ్డి, నీలం సంజయ్ రెడ్డి మర్రి చెన్నారెడ్డి అంటే ఇందిరాగాంధీ కూడా భయపడేది. అది పాతకాలపు రాజకీయ నాయకులకే కాదు, కాస్త ఒక పేపర్లు చదివినాడుకి అట్లాంటిది. ఇవన్నీ ఇప్పుడు పక్కన పెడతామా, వారికి ఆ మహనీయుడి పేరు నాకు గుర్తులేదు. ప్రకాశం జిల్లా బార్డరు పల్నాడు ఆ పక్కన ఒక జమీ ఏదో ఉండేది, నా పేరు నాకు గుర్తులేదు. నాకు ఒకనొక టైంలో కరువు వచ్చి ప్రజలందరూ కరువుకి అల్లాడిపోతుంటుంటే తన సర్వస్వాన్ని ధారపోసి ఆస్తుల్ని ఇచ్చేసేసి తన సంపదను పెంచేసి ఆయన రెడ్డి కులస్తుడే, ఊర్లు అన్నం పెట్టిన మహనీయుడు ఆయన. మనం ఏదో 2 రోజులు లేకపోతే ఒక అన్నం పట్ల ఒకటి తీసుకొచ్చి చేస్తూ ఫోటోలు తీసుకొని అది చేసుకుంటూ వాళ్ళు. ఇంకొక నానుడు ఉంది మా చిన్నతనంలో, ఇప్పటికీ వింటుంటాను నేను. తల చెడినప్పుడు ఏదంటే మనకి బుద్ధి గడవట్లేదు, ఇది లేదు అని చెప్పి అనుకుంటే రెడ్ల దగ్గరికి వెళ్ళండి, ఆ రెడ్ల దగ్గరికి వెళ్తే వాడు కాస్త మనకి బుక్తి పెడతారు, కాస్త మనకు దారి తెరువు చూపిస్తారని చెప్పి నేను అడిగి ఇప్పటికే ఉంది. ఓకే అమ్మా. ఇకపోతే ఇక ఈ ఫ్యాక్షన్లు ఇది అని అంటారు కదా, ఒక ఊళ్ళో 10,000 మంది ఉన్నారు అనుకున్నా, ఆ 10,000 మందిలో ఒక కులం ఉంది అనుకున్నాం, ఒక కులం వాళ్ళు 7,000 మంది ఉన్నారు అనుకోండి. ఆ 7,000 మందిలో 3,000 మిగతా కులాలు అందరూ కలిపి అనుకున్నాం. ఈ 7,000 మంది ఉన్న ఒకే కులంలో ఖచ్చితంగా 2 పార్టీలు ఉంటాయి, 2 వర్గాలు ఏర్పడతాయి, ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు మామూలుగా పాకిస్తాన్ తీసుకోండి, అది ముస్లిం దేశమే కాదు, షియాలు సున్నీలు అనుకుంటూనే ఉంటారు. రేపు ఈ దేశం ఒకవేళ వాడు అనుకున్నట్టు గజా హింద్ అయినా వాళ్ళు తనుకుంటూనే ఉంటారు. షియాలు సున్నీలు అహ్మదీలు ముతాజిలైట్లు సూఫీలు అందరూ తనుకుంటారు. దాన్ని సినిమాలుగా తీసి ఇదేదో ఇది చేసుకోవాలనుకుంటే నాకైతే బాగాలేదు. రెండోది, ఇప్పుడు రెడ్డి అంటే ఇప్పుడు నాకు కొంతమంది వస్తుంటుంటారు, నేను అప్పుడు తడబడుతుంటుంటా, సార్ మీరు హిందువేనా కన్వర్టెడా అని. ఇలాంటి డౌట్ ప్రతి ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన రెడ్డి అంటారు, కొంతమంది క్రిస్టియన్ అంటారు, కొంతమంది ఏదో అంటారు. నాకెందుకు తలనొప్పి? మతం మార్చుకుంటే మీ పేరు చివరినున్న ఆ రెడ్డో చౌదరో ఆచార్య ఏదో పీకాపడే మాకు క్లారిటీ వచ్చు. రేపు ఇంకొక నేను సూటిగా చెబుతున్నానమ్మా, రేపు భవిష్యత్తులో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ దేశంలో అంతరిధ్వంసింది. ఈ తెలుగు రాష్ట్రాలని కాపాడాలని చెప్పనంటే ముందుకొచ్చే సామాజిక వర్గం రెడ్డి, మిగతా వాళ్ళు రారని నేను అంటలేదు. నేను పౌరుషానికి ప్రత్యేక వీళ్ళు ఒకళ్ళే అని చెప్పే సినిమాలు నిజమే అయితే పౌరుషానికి వాళ్ళే ప్రతీక. అంతర్యుద్ధం వచ్చి ఈ హిందువులను చంపడానికి వస్తే మీరన్నట్టుగానే వీళ్ళే ఈ ఫ్యాక్షన్ లీడర్లే కాపాడాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి చేస్తారు. ఈ సినిమాలు ఒక రకంగా చెప్పారంటే ఒక 5 ఏళ్ళు ఈ యూనివర్సిటీ ఈ టీవీ సీరియల్స్ ని సినిమాల్ని తీసేస్తే దరిద్రం వదిలిపోతుంది, దేశాన్ని బట్టి దరిద్రం. 70 ఏళ్లలో ఈ సినిమాలు ఏం నేర్పినాయమ్మా? సినిమా అన్న ఏదో ఒకటి దూరందరో ఇట్లాంటివి తప్పితే సూడో సెక్యులరిజం నేర్పినాయి ఈ దేశానికి. ఈ దేశానికి ఉన్మాదం చేసి ఈ దేశానికి సూడో సెక్యులరిజం నేర్పినాయి. అందరూ సమానం, ఏ మతం సమానం, ఏ 2 మతాలు సమానం. అసలు ఆ మతాల గురించి సక్రమంగా చదివి వచ్చారు వీళ్ళు. ఏ ఒక్కడు చదివాడా? ఒక్క నిమిషం నన్ను చెప్పనిద్దాన్ని. ఇప్పుడు వీళ్ళు అంటున్నది ఈ 70 ఏళ్లలో వీళ్ళు నేర్పింది ఏంటంటే, ఒక అమ్మాయి వెనకబడి ఆ అమ్మాయి నానా పీడించి ఆ అమ్మాయి చేత ఐలో వేనో ఏదో అనిపించుకొని అవి చేసుకొని ఇది చేయటం తప్పితే ఈ సినిమాల మూలంగా ఒరిగింది. రెండోది, ఇంకో పెద్ద ఆయన ఎవరో అన్నారు, ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామినేషన్ రాస్తున్న బర్ల మీద కత్తి పెట్టి పరీక్ష పాస్ అయ్యి నాకు గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పంటే అది ఒక సినిమాగా తీస్తే అది ఏం నచ్చరు జనాలు. అక్కడ చరిత్ర తెలిసిన వాళ్ళు వాడు పెద్ద వాళ్ళు ఉన్నారు. ఆ పేరు అనవసరం, మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది, దానికి ఆధారాలు ఉన్నాయి. అర్థమైందండి. 10th క్లాస్కి కొన్ని లక్షల్లో వస్తారు, ఇంటర్మీడియట్కి కొన్ని లక్షల్లో వస్తారు, డిగ్రీ అయ్యేటప్పటికి మారుతుంది. పీజీ ఎంఎస్సి ఒక ఫిజిక్స్ కానీ, ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ, ఓ అప్లైడ్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కానీ అంటే ఈ యూనివర్సిటీ మొత్తంలో ఎంతమంది ఉంటారమ్మా? ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ ఎంఎస్సి మహా అయితే 400-600 ఉంటారు. ఈ 600లో మొదట వచ్చినాడు గోల్డ్ మెడలిస్ట్, అదొక గోల్డ్ మెడలిస్ట్, దానికి ఒక వీళ్ళు సంకల్పం గుద్దుకోవడం. అంతేనమ్మా ఈ సినిమాలు. ఇది నేనైతే మాత్రం ఈ పేరు పెట్టడం లేదు. ఇదే కాదు,
మన సినిమాల్లో యమధర్మరాజుని చిత్రగుప్తుని జోకర్లుగా చూపించాలన్నారు. అది మొదటి నుంచి అసలు ఏ దరిద్రుడు మార్చేస్తున్నారు నీచుడు బొమ్మలు గురుగారు. పెట్టాడు కానీ నిజంగానే మార్చేస్తున్నారు. ఇది ఇంకొకటి. ఇప్పుడు మన త్రిపురనేని రామస్వామి చౌదరి గారు వారు రాసిన గ్రంథాలు చదవండి. ఈ ఒక సామాజికంగా ఒక విప్లవం అందరికీ వచ్చే ఈ గర్వ వచ్చిందో వారు రాసినవి చూడండి. అవి చదివినప్పుడు రాయపూడి వెంకటాద్రి చౌదరి గారు రాసిన హేతువాద గ్రంథాలు కూడా చదవాలి. అప్పుడు కానీ టాలీ కాదు. నేనైతే మాత్రం డేవిడ్ రెడ్డి అని పెట్టడం మాత్రం నాకైతే బాధగా ఉంది. ఓకే, కశ్యప్ రెడ్డి గారు, ఏంటి అసలు రెడ్డి సమాజాన్ని క్రైస్తవంలోకి మార్చడమే సినిమా ఉద్దేశం అనుకుంటున్నారా, లేకపోతే సినిమాల్లో ఆ సిచ్యువేషన్ ఎక్కడైనా మీకు కనిపించింది? జస్ట్ ఇప్పుడు ట్రైలర్ మాత్రం రిలీజ్ అయింది కదా, మీకు ఎక్కడ అనిపించింది ఆ ట్రైలర్ లో? సరే, మొత్తం సినిమా చూస్తే కానీ మనకు అసలు సినిమాలో ఏముందనే విషయం తెలియదు కదా. మొత్తం డ్యామేజ్ జరిగిన తర్వాత ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అదేనండి, మొత్తం డ్యామేజ్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ ఇద్దాంలే అన్నట్టుంది అది. ఇప్పుడు అలాంటి సినిమాను మొత్తం మార్చాలా, లేకపోతే అందులో ఉన్న కొన్ని టైటిల్ మార్చాలి, కథానాయకుడి పేరు కూడా మార్చాలి. డేవిడ్ ఉంటే రెడ్డి పెట్టద్దు. రెడ్డి పేరు మీరు ఎక్కడ వాడాల్సిన అవసరం లేదు. మీరు వచ్చి రెడ్డికి ఒరగబెట్టాల్సినంత ఇదేం లేదు. మీరు కమర్షియల్గా వాడుకుంటున్నారు. గతం నుంచి చూసుకుంటే గతంలో ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించినారు. తర్వాత కొంతమంది చూసుకుంటే దొరలుగా వాళ్ళగా వీళ్ళుగా చిత్రీకరించి కమ్యూనిస్టులు కూడా కొన్ని సినిమాలు తీసి రెడ్డిల మీద విషం జిమ్మే ప్రయత్నాలు చేసినారు. ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ త్రిపురనేని ఫ్యామిలీ అనేది ఏదైతే ఉందో అది హిందూ వ్యతిరేక ఫ్యామిలీ అండి. మొట్టమొదటి నుంచి మనం చూసుకుంటే సూత పురాణము అనేది ఒకటి ఏదో వాళ్ళు రాసుకున్నారు. త్రిపురనేని రామస్వామి అతను ఎవరో రాసుకున్నాడు, రామస్వామి చౌదరి. ఆ దాంట్లో ఏమని ఉందంటే భూతు పురాణము అనేది ఫస్ట్ పేజీలోనే ఉంటుంది. అంటే పురాణానికి భూతు అంటగట్టిన ఫ్యామిలీ ఈ త్రిపురనేని ఫ్యామిలీ అండి. ఈ త్రిపురనేని ఫ్యామిలీ ఇట్లాంటి హిందూ వ్యతిరేక ఫ్యామిలీ అండి. మీకు కావాలంటే రెఫరెన్స్ కూడా ఉంటుంది, గూగుల్లో కొట్టండి, సూత పురాణము అని చెప్పేసి ఒక బుక్ రిటర్న్ బై త్రిపురనేని రామస్వామి చౌదరి అనేది ఉంటుంది. అసలు చౌదరి అనేది కూడా వీళ్ళ టైటిల్ కాదండి, వీళ్ళ తర్వాత వీళ్ళు అరువు తెచ్చుకున్నది. ఉత్తర భారతదానికి సంబంధించినటువంటి టైటిల్, ఆ టైటిల్ వీళ్ళు పెట్టుకొని వీళ్ళు చౌదరి అనేది పెట్టుకున్నారండి. వీళ్ళు హిందూ వ్యతిరేక ఫ్యామిలీ. త్రిపురనేని ఫ్యామిలీ అనేది హిందూ వ్యతిరేక ఫ్యామిలీ అండి. మనకు తెలియవచ్చిన విషయం ఏంటంటే ఈ త్రిపురనేని అతను ఎవరో ఆయన పరమపదించారు కాబట్టి ఆయన గురించి మాట్లాడకూడదు. వాళ్ళు క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయినారు అనేది కూడా మనకు తెలియవచ్చింది అనమాట. అందుకనే వీరు క్రైస్తవానికి సపోర్ట్ గా, అదే విధంగా క్రైస్తవంలోకి మతం మారిన వాళ్ళకి సపోర్ట్ గా వీళ్ళు వ్యవహరిస్తున్నారండి. మతం మారితే కులంతో ఒక తీసేయాలి అనేది మా డిమాండ్ అండి. దానికి వ్యతిరేకంగా ఉన్న విషయమే. మీరు సూత పురాణం అనేది కావాలని, సూత పురాణం అనే ఒక బుక్ ఎందుకు రాసినాడు త్రిపురనేని రామస్వామి చౌదరి? సూత పురాణం అని పురాణానికి భూతు అనేది ఎందుకు అంటగట్టినాడు? పురాణానికి భూతు అనేది ఎందుకు అంటగట్టినాడు? మీరు హిందూ వ్యతిరేక ఫ్యామిలీ అండి. మీ ఫ్యామిలీ మొత్తం మీరు హిందూ వ్యతిరేక ఫ్యామిలీ అండి. మీ ఫ్యామిలీ మొత్తం హిందూ వ్యతిరేక ఫ్యామిలీ. మీరు మాకు నీతులు చెప్పడానికి వచ్చినారు. మేమైతే మా డిమాండ్ డైరెక్ట్ డేవిడ్ పెట్టుకుంటే రెడ్డి పెట్టుకోవద్దు, రెడ్డి పెట్టుకుంటే డేవిడ్ పెట్టుకోవద్దు. అసలు మీరు మా రెడ్డి టైటిల్ తోటి సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. తప్పకుండా అండి. మేమైతే ఈ డేవిడ్ అనే పదం తొలగించాలి, లేకపోతే రెడ్డి అనే పదం. మేమైతే ప్రధానంగా మా అంశం ఏంటంటే రెడ్డి అనే టైటిల్ మీరు తీసేయండి. రెడ్డి టైటిల్ తోటి మీరు సినిమాలు తీసి మమ్మల్ని ఏమో గొప్పగా చూపించాలి. మీరు ఫస్ట్ నుంచి మీరు మా చరిత్రను చెడుగానే చిత్రీకరించుకుంటూ వచ్చినారు. ఈ ఫ్యాక్షన్ సినిమాలలో చూసుకోవచ్చు, లేకపోతే మిగతా సినిమాలలో కావచ్చు, వీళ్ళ పొలిటికల్ ఇంటెన్షన్స్ కోసం కావచ్చు, వీళ్ళను హిందువులలో రెడ్డి సామాజిక వర్గాన్ని చెడుగా చిత్రీకరించుకుంటూ వచ్చినారనమాట ఈ సినిమాలలో చాలా మంది. అందుకని మీరేమి మా ట్యాగులు పెట్టుకొని సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రెడ్డి గాని కమ్మ గాని ఎవరికైనా వెలమ కూడా సూత్రుడుగానే చిత్రీకరించబడ్డారు గెజెట్ లో. మీరు ఇందాకనే ఒక మాట చెప్పి ఇప్పుడు దానికి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ మీరే ఇస్తున్నారు. మీరు ఇందాక చెప్పినటువంటి మాటకు మీరే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మీరేమని చెప్పినారు ఇందాక? మీరు చెప్పినటువంటి మాట ఏమిటి ఇందాక? మనుధర్మ శాస్త్రంలో ఉన్నది అనే విధంగా చెప్పినారు. అవును, పుట్టుకతో ప్రతి ఒక్కరు శూద్రులే. వాళ్ళ గుణకర్మలను బట్టి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర అవుతారు. మరి దాన్ని అక్సెప్ట్ చేసినప్పుడు సూత పురాణం అనేటువంటి ఒకటి రాసి దాంట్లో మళ్ళీ పురాణానికి భూతు అనేది ఎందుకు అంటగట్టినాడు? మీ త్రిపురనేని ఫ్యామిలీ కాదా హిందూ వ్యతిరేక చర్యలన్నీ చేసింది? హిందూ వ్యతిరేక చర్యలన్నీ చేసింది మీ త్రిపురనేని ఫ్యామిలీ కాదా? నరోత్తం గారు అరిస్తే గెలిచినట్టే కాదు. రూమ్ లో టోపీ పెట్టుకున్నాను, నీకు బుద్ధి ఏందో మాకు అర్థమైంది. రూమ్ లో టోపీ పెట్టుకున్నాను, నీవేందో అర్థమైంది. మాట్లాడండి, మాట్లాడండి సార్. పురాణానికి భూత అంట కట్టింది మీ త్రిపురనేని చౌదరి అనేది మీకు ఎక్కడి నుంచి వచ్చింది టైటిల్? నేర్చుకోండి.
రైట్ రైట్ ఆయన మాట్లాడినప్పుడు మాట్లాడతాడు, మాట్లాడుతుంటే మళ్ళీ ఏంటి తప్పు మాట్లాడుతున్నారండి. సరే ఉన్న విషయం ఉండండి సార్, ఉండండి. ఎందుకు గూగుల్లో ఇట్లా కొడితే అట్లా వచ్చేస్తుంది. ఎందుకు అట్లా? మీరు చేసినట్టు అన్ని హిందూ వ్యతిరేకత, బ్రాహ్మణ వ్యతిరేకత మీ త్రిపురనేని ఫ్యామిలీ పోషించింది. మీ త్రిపురనేని ఫ్యామిలీ ప్రోత్సహించింది. ఆ బ్రాహ్మణ వ్యతిరేకత మీ త్రిపురనేని ఫ్యామిలీ ప్రోత్సహించింది. త్రిపురనేని రామస్వామి చౌదరి బ్రాహ్మణ వ్యతిరేకవాదాన్ని ప్రోత్సహించాడు. మీరు హిందూ వ్యతిరేకులు. సతీ అటువంటి ఎక్కడున్నది సతీ? ఎక్కడున్నది సతీ? ఎక్కడున్నది సతీ? సరస్వతి సతీ అనే స్వచ్ఛందంగా చేసుకునే కాదు. ఆర్ఎస్ఎస్ ఫోటో ఉంటది. ఓకే ఓకే నరోత్తమ్ గారు, ఓకే మీరు అలా కాదు మాట్లాడుతున్నారు. మీరు మేము అలా కాదు, మేమంతా హిందూ ఫ్యామిలీ అని మీరు ఏదో ఫోటోలు చూపిస్తున్నారు. ఓకే, దట్స్ ఫైన్. బట్ ఎందుకు అంటే రెడ్డి పేరుకు ఉండే సాంస్కృతిక గుర్తింపును ఈ క్రైస్తవంతో అనుసంధానించడం అనేది సరైనది? అంటే నేను అనేది మీరు సినిమా విశ్లేషకులు కాబట్టి సినిమా ఏ పేరు పెట్టుకుంటే ఏముందని మీరు సినిమా సపోర్ట్ చేస్తున్నారేమో కానీ, ఓకే ఇప్పుడు డేవిడ్ రెడ్డిని ఎందుకు యాడ్ చేశారు దాంట్లో? రెడ్డి యాడ్ చేసినప్పుడు మీకు తప్పుగా అనిపించట్లేదు? జార్జ్ రెడ్డి ఒక వ్యక్తి, అర్థమైందా? తనకి పేరు జార్జ్ అనేది క్రిస్టియన్ నామకరణము, రెడ్డి అన్నది తన ఐడెంటిటీ క్యాస్ట్. ఇప్పుడు ఏం పెట్టారు? డేవిడ్ రెడ్డి అని పేరు పెట్టారు అంతే. డేవిడ్ రెడ్డి అని పేరు పెడితే రెడ్డిని కించపరచడం కాదు కదా. కించపరిచినట్లు ఐడెంటిటీ చేంజ్ చేసేసారు. రెడ్డి వేరెవర్ యు ఆర్. సౌత్ ఇండియాలో ఒకటి చెప్తాను, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్, ఝాన్సీ ఆఫ్ ద సౌత్ అంటారు, అక్కమ్మ చరియన్. అక్కమ్మ ఎవరు? అది హిందీ. అక్కమ్మ ఇస్ హిందూ నేమ్, బట్ చరియన్ ఇస్ క్రిస్టియన్ నేమ్. హిందూ టైటిల్, క్రిస్టియన్ సర్నేమ్. హౌ ఇస్ దట్ పాసిబుల్? ఇట్ ఇస్ పాసిబుల్ బికాస్ అవర్ కాన్స్టిట్యూషన్ అలౌస్ దట్. అవర్ గెజెట్ అలౌస్ పెట్టుకోవడానికి మేము అలో చేయము. మన వేద శాస్త్రాలు చేస్తుంది. వేద శాస్త్రాలు అబ్జెక్షన్ లేదు. మన వేద శాస్త్రాల్లో మన వేద శాస్త్రాల్లో నరోత్తమ్ గారు దీని మీద అంత ఇష్యూ చేయొద్దంటారు. మీ అభిప్రాయం అదేనా? డేవిడ్ రెడ్డి మీరు చెప్పే పాఠం చెప్పుకుంటా పోండి. మరి మేము ఎందుకు ఇక్కడ టైటిల్ పెట్టాము, దాన్ని ఇష్యూ చేయొద్దు చెప్తున్నాను కదా. ఒక నిమిషం, మేము మాట్లాడితే మాట్లాడినారు, ఏదో వస్తారు మళ్ళీ మీరు మాట్లాడితే ఇది ఏం అడిగారు? చెప్తున్నాను, ఉండండి సార్. ఇప్పుడు రెడ్డి గురించి ఎప్పుడు తప్పు మాట్లాడలేదు నా కుటుంబం. మీరు అన్నారని కూడా మేము అంటలేము. అవునండి, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు మధ్యలో, నన్ను మాట్లాడినామండి. రెడ్డి అన్నది ఒక గొప్ప చరిత్ర గలగా ఇంకొక ఆయన మాట్లాడారు. గొప్ప చరిత్ర ఉంది. ఓయలవాడ నరసింహారెడ్డి గారు కానీ, మొత్తం టోటల్ మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో కానీ చాలా మంది, నీలం సంజీవరెడ్డి గారు మన దేశానికి ప్రెసిడెంట్ అయ్యారు. రెడ్డి అన్నది వేరు. రెడ్డి అన్నది ఒక సోషల్ ఐడెంటిటీ. బట్ రిలీజన్ అన్నది వేరు. రిలీజన్ అన్నది స్వేచ్ఛ. ఎవరైనా దేంట్లో ఏ రిలీజన్ అయినా నమ్ముకోవచ్చు. నమ్ముకున్నప్పుడు వాళ్ళ నామకరణం నెక్స్ట్ జనరేషన్ లో నామకరణంలో చేసి ఉండొచ్చు. చేసే దాంట్లో తప్పేంటి? అంటే జరగనట్టు కాదు కదా. ఇప్పుడు భగత్ సింగ్ అదే దాని సమానం చెప్తాను. ఇక నువ్వు పాఠమే మాట్లాడండి. మరి చెప్తాను చాలా పాఠం చెప్తాను. హెడ్ మాస్టర్ స్టూడెంట్ అయినట్టు నువ్వు చెప్పింది అలా అనుకుంటా ఉండాలి. మరి మీరు చెప్పేది వినలేదు. వేసుకొని వస్తుంది. ఉండండి, మన దేశవ్యాప్తంగా చూసుకున్నారంటే దిస్ ఇస్ ద ట్రెండ్. ఇది బేసిక్. ఇది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చేసరికి రెడ్డి అంటే ఇది అది కాదు. రెడ్డి అన్నది ఇట్ ఈస్ అ క్యాస్ట్, ఇట్ ఈస్ అ టైటిల్, ఇట్ ఈస్ బేసికలీ ఒక కులం. రిలీజన్ రిలీజన్ తోటి క్రైస్తవంలో కులం లేదు. క్రైస్తవంలో కులం లేదు. బైబిల్లో కులాలు క్రైస్తవంలో హిందుత్వానికి సంబంధించిన కులం లేదు. అనేది ఒక హిందూ. రెడ్డి అనేది హిందూ. కులం మారదు, గోత్రం మారదు. ఖచ్చితంగా మారుతుంది. గోత్రం ఖచ్చితంగా మారుతుంది. మతం మారితే కులం కూడా మారుతుంది. రిలీజన్ మారుతుంది. కులం లేకుండా పోతుంది. హిందుత్వంలో ఉన్న కులం తోటి ఏం పని? నువ్వు మతం మారినప్పుడు హిందుత్వంలో ఉన్న కులం తోటి మీకేం పని? ఎవరిని పెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని మధ్య పెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి మా తోకలు పెట్టుకుంటున్నారు. మోసం చేయట్లేదు. మీరు ఖచ్చితంగా మోసం చేయడమే అది. మేము మతం మారితే మా కులం నుంచి మేము వెలివేస్తాం. మీరు మా కులం పెట్టుకోవడానికి అర్హత లేదు. శాస్త్రం వేరు. ఓకే నరోత్తమ్ గారు, మీరు అభిప్రాయాలు
చెప్తున్నారు. ఇంకొకడు వచ్చేసి త్రిపురనేని ఫ్యామిలీ హిందూ వ్యతిరేకని ఏం మాట్లాడతారు? హిందూ ఖచ్చితంగా త్రిపురనేని ఫ్యామిలీ హిందూ వ్యతిరేక ఫ్యామిలీ మాట్లాడారు ఇందాక. త్రిపురనేని రామస్వామి చౌదరి గారి గురించి ఏం తెలుసు మీకు? ఖచ్చితంగా హిందూ వ్యతిరేక ఫ్యామిలీ మీ ఫ్యామిలీ. ఎవరు చెప్పారు మీకు? అందుకనే కదా మీ నోటి నుంచి ఇటువంటి మాటలు వస్తున్నాయి. సూత్రాశ్రమం అని పెట్టి వేల ఎకరాల భూమిని అమ్మి శూద్రులకి చదువు ఉచితంగా చెప్పించారు ఆ ప్రాంతాల్లో. మీరు ఇందాక మాట్లాడినటువంటి భాష లేకపోతే మీరు ఇందాక మాట్లాడినటువంటి భావజాలం ఏదైతే ఉందో అదే తెలియజేస్తారు మీరు. హిందూ వ్యతిరేక భావజాలం త్రిపురనేని ఫ్యామిలీది. త్రిపురనేని ఫ్యామిలీది హిందూ వ్యతిరేక భావజాలము. త్రిపురనేని రామస్వామి చౌదరి పురాణానికి బూతు అంటగట్టిన మాట వాస్తవం కాదా? త్రిపురనేని రామస్వామి చౌదరి త్రిపురనేని రామస్వామి చౌదరి పురాణానికి బూతు అంటగట్టిన మాట వాస్తవం కాదా? ఏం బూత్? ఎక్కడ బూత్ అంటగట్టారు చెప్పండి. ఎక్కడ? సూత పురాణం అనే పుస్తకంలో మొట్టమొదటి పేజీలోనే ఉంటది. సూత పురాణం అనేటువంటి పుస్తకంలో మొట్టమొదటి పేజీలోనే ఉంటది. చదివారా మీరు? చదవకుండా మాట్లాడుతున్నారు కదా. చదివాం కాబట్టి మాట్లాడుతున్నాను. గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేయండి. నరోత్తమ్ గారు ప్లీజ్ గూగుల్లో సెర్చ్ చేయండి. బుక్ లో మొదటి పేజీలోనే. నా పేరు నరోత్తమ్ త్రిపురనేని. నరోత్తమ్ గారు ఒక్క నిమిషం. మనవండి నేను. నరోత్తమ్ గారు ఒక్క నిమిషం. ఛానల్లో ఉండగా నా కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. హిందూ వ్యతిరేక ఆగండి ఒక్క నిమిషం. ఏంటి ఏంటి మీ కుటుంబం గురించి మాట్లాడితే గమనింటారా మీరు? చెప్తున్నాం. ఒక్క నిమిషం. మీరు అడిగిన సమానం చెప్తా అంటున్నా. మీరు అడిగిన దానికి సమానం చెప్తా. దయచేసి మాట్లాడండి. ఒకసారి మీరు అడిగిన దానికి చెప్తా. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ విషయం మేడం, ఒక సినిమా మీద వచ్చినటువంటి టైటిల్ మీద కథాంశాల మీద ఇది కాదు. ఇది చిలికి దీనికి గాలివారు. సార్ ఒక మాట అన్నారు, దీనికి నా కాంట్రవర్సీ చేసి సినిమా ప్రమోషన్ కోసం వచ్చారని. దయచేసి అలాంటి ఆలోచన ఎవరికి లేదండి. ఏమి మాకున్న వ్యాపకాలు మాకున్నాయి. సినీ ఫీల్డ్తో మాకు అసలు సంబంధం లేదు. మేము ఇలాంటిది చేసుకుంటాని కోసం గసొంటి పేర్లు పెడుతుర్రు. ఇలాంటి ఏదో ఒకటి సమాజంలో ఓడవడ వస్తాడు, ఇది పెడతాడు, ఈ విధంగా హైప్ క్రియేట్ చేసుకుందామనే ఆలోచనతో ఈ కాంట్రవర్సీ పేర్లు పెట్టడం. రెండోది, మీరు ఇంకొక మాట అన్నారు, హిందుత్వం అనేది ఇంట్లో దేవుడి ఫోటోనో దేశభక్తి అంటేనో పాకెట్ల ఐడెంటిటీ కార్డులను ఉండదండి. దేశభక్తి గుండెల్లో ఉంటుంది, దైవభక్తి తన అంతరాత్మలో ఉంటుంది. విన్నారా? అది ఇంటి బొమ్మ మీద చూపిస్తే ఏం కాదు, చెప్పేది సీమంతం ఏమంటారు కదా, ఆ ముచ్చట్లొద్దు. అయితే ఇక్కడ ఒకటి సార్, మనం ఒక విషయం మీద ఇది రెడ్లకున్న మీరు కూడా ఒప్పుకున్నారు, రెడ్లకు ఔన్నత్యం ఉంది, గొప్ప చరిత్ర ఉంది, వ్యవహారం. అయితే ఇప్పుడు మనం మాట్లాడేది ఇక్కడ ఏం సార్, టైటిల్. మీరు ఇంత మాట్లాడారు, రెడ్డి లేదు కులం లేదు అన్నారు కదా. నేను ఫస్టే ఒక మాట చెప్పిన, మీరు రాలేదు అనుకుంటా. అప్పుడు ఇప్పుడు నేను రెడ్డి లేదు కులం లేదు అనలేదండి. రెడ్డి అన్నది కులము, దేవుడు మతం వేరు, కులం వేరు. సరే సార్, ఆగమాడా మేము 10th ఫెయిల్ అవ్వం, మీరు చెప్పారు మేము వింటున్నాం. నేను ఒక మాట చెప్తా, వినండి. చెప్పండి. నేనేమంటున్నా, డేవిడ్ రెడ్డి పెట్టారు, కులం లేదు, ఇది లేదు, ఓకే. డేవిడ్ లతీఫ్ అని పెట్టండి, డేవిడ్ సలావుద్దీన్ అని పెట్టమనండి, మీకు వచ్చి స్ట్రైట్ ఇది పెట్టమనండి. దాని గురించి వచ్చి ఇలానే మాట్లాడతారా మీరు? ఖచ్చితంగా మాట్లాడతాను. నిజానికి నేను ఎప్పుడైనా మాట్లాడతాను. అందుకని పాల్గొనడానికి ఒప్పుకున్నాను. బికాజ్ అది నిజమే, నిజం మాట్లాడతాను నేను. నాకు తెలుసు అందరూ వ్యతిరేకం మాట్లాడతాను, ఎందుకంటే ఒకటి సార్ రైట్ ఒప్పుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాడు ఆ సినిమాకి, డేవిడ్ రెడ్డి గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీకి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిండు అన్నాడు. ఓకే, ఇది నేను దాని వరకే మాట్లాడదాం. సరే, ఏదండి గాంధీకి వ్యతిరేకంగా అంత వీరోచిత స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం గాంధీకి వ్యతిరేకంగా చేసిన రెడ్డి ఎవడో చూపెట్టండి. మీరు భగత్ సింగ్ సింగ్ చెప్పకండి. రెడ్డి అనేవాడైతే మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి అంతకుముందు నైజాం పరిపాలన ఒకటి ఈ కర్ణాటక ఈ పక్క నుంచి వస్తారు. ఓకే, మరి అప్పుడైతే ఈ రెడ్డి ఎవడు ఇది పోయిన రెడ్డి గాంధీకి వ్యతిరేకంగా గాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన రెడ్డి కూడా లేనప్పుడు నీ ఫ్యాక్షన్కి నీ ఫిక్షన్కి ఎందుకు ముడిపెడతారు? దయచేసి పేరు మార్చమనే రిక్వెస్ట్ అయితే తప్పితే, కాకపోతే ఏందనేది అంటే, ఎందుకంటే ప్రతిదానికి తమాష అయిపోయింది. ఏమి
ఫిక్షన్ లో పెట్టడం అదే అదే అబ్జెక్షన్. అంతేగాని మనం దానికి ఉన్నది ఎందుకు వాళ్ళ విజయాన్ని తీసుకపోతే మనం కావాలనుకుంటే ఏం లాభం సార్? గారు సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఏదో సరదాగా చూసి వెళ్ళిపోవాలి కదా, బట్ దీన్ని ఎందుకు మీరు అది సరదా కాదండి, సరదా కాదండి, మీరు కాదు అది సరదా అంటలేదు, దాని వీళ్ళ దురద చూపిస్తున్నాడా. మనం సరదా అనిపోతున్నాం కానీ అంత వాళ్ళ దురద కనిపిస్తుంది. స్వాతంత్రోద్యమంలో 1857 నుంచి 1922 దాకా కొట్లాడిందట. అప్పుడు డేవిడ్ రెడ్డి ఏడపాడైందండి. అది ఫిక్షనల్. ఎప్పుడో పైన స్వాతంత్రోద్యమం గురించి ఇప్పుడు ఈయన కొత్తగా ఫిక్షన్ పెట్టి ఇంకా ఈయన స్వాతంత్రం చూపించేది నీ దురద చూపించే. నిన్నగాక మీరు వినండి మేడం, ఒక్క నిమిషం నిన్న మీరు చూడండి, పెద్ద సినిమా అని చెప్పి 100 కోట్లు పెట్టి తీశారు. అందులో హీరోయిన్ ఏందండి, ఆట బొమ్మే కదా, ఏమన్నా ఉన్నదా? నిన్న సారి చెప్పేసి కొన్ని క్లిప్స్ తీసేసి అమ్మాయిని ఏంది అసలు అది బుర్ర బుద్ధి ఉన్న గాడి కొడుకు చేసేది. ఐఎమ్ సారీ టు సై దిస్ వన్. ఏమండి ఏం సమాజానికి ఏం చెప్పారు? చాలా మంది ఉత్తమ్ రెడ్డి గారు ఆ విషయం మీద చాలా మంది ఏంటంటే అసలు ఇది కూడా ఇదే అవుతుంది. హీరోయిన్ అనవసరంగా ఎందుకు పెట్టారు? ఒక్కటి సార్, ఈ సమాజం మీద అవునన్నా కాదన్నా నువ్వు శూద్రుడని మను పురాణం గిరు పురాణం ఎన్ని చెప్పినా ఈ వ్యవస్థ కుల పునాదుల మీద నిర్మాణం అయి ఉన్నది, దాన్ని ఎవడేం చేయలేదు. మళ్ళా దాన్ని నా కులాలంటే నేను వచ్చి అడుగుతుంటే జార్జి రెడ్డి వాడు ఒక లెఫ్టిస్ట్, వాడు విద్యార్థి వాడు పెట్టుకున్నాడు, వాడికైతే ఏదో యూనివర్సిటీలో చేసి పెట్టిరు, వాడికైతే వాడి మీద చేసుకుండు. జార్జి రెడ్డికి దీన్ని లీకేజ్ పెడతారు. తెలుసా మీకు? ఓకే, ఇప్పుడు గాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే వీరోచితుడు అనేవాడు అప్పుడు ఉన్నాడా? మీరేం చెప్తారు? డేవిడ్ రెడ్డి ఉన్నా చెప్పండి. చౌదరి గాని వెలమ గాని ఆ పేరుతో వర్ణాలు వదిలేసేయండి. రెడ్డి గాని చౌదరి గాని వెలమ గాని చెప్పండి. బేసికలీ క్యాస్ట్ ఐడెంటిటీ, దాన్ని తీసుకొచ్చి మన సంస్కృతి అట్లా అంతా కలపద్దు. ఇట్ ఇస్ అవర్ క్యాస్ట్ ఐడెంటిటీ. క్యాస్ట్ ఐడెంటిటీకి రిలీజన్ వేరే, రిలీజన్ మారుతారు. రేపు ఇంకో ఎవడో ఒక మూమెంట్ తీసుకొచ్చి ఒక 200 సంవత్సరాల తర్వాత ఒక రిలీజన్ మారుతుంది, దాంట్లో కూడా మారచ్చు. బట్ మన ఐడెంటిటీ ఎప్పటికీ మారదు, మన మూలాలు ఎప్పటికీ మారదు. అది నేను చెప్తాను. ఇప్పుడు ఇంకో మాట అన్నారు సినిమా గురించి. ఖచ్చితంగా సినిమాలో ఫిక్షనల్ క్యారెక్టర్స్ తీసుకురావటం, హిస్టారికల్ డిస్టార్షన్ అనేది నేను వ్యతిరేకిస్తాను. RRR మూవీ, రాజమౌళి గారు తీసిన మూవీ, అది కూడా అల్లూరి సీతారామరాజు గారిని మొత్తం చాలా చాలా కించపరిచి సినిమా తీసినట్టు ఐ ఆల్సో ఫెల్ట్. అటువంటి సినిమాలు ఫిక్షనల్, హిస్టారికల్ ఫిక్షన్ అన్నది చాలా తప్పు. వాటిని నేను ఖచ్చితంగా ఈ విషయంలో ఏకీభవిస్తాను. తప్పేముందని ఇప్పుడు కొమరం పులి అనే సినిమా పెట్టినప్పుడు కొమరం తీసేయాలి అని ఆనాడు డిమాండ్ వచ్చిందా లేదా? కొమరం తీసేసి ఉత్త పులి పెట్టుకున్నారా లేదా? అంటే ఈ రెడ్డి సామాజిక వర్గం అనేది అంత మీకు చిన్నదైపోయిందా? అంటే కొమరము మీరు తీసేసి పులి పెట్టుకొని రన్ చేయండి అని చెప్పేసి అప్పుడు ఇంత దాకా వచ్చింది. సో ఇది ఏంటంటే ఒక సామాజిక వర్గాన్ని కావాలని పట్టుకొని చేయడం. సరే, ఇప్పుడు అది వదిలేద్దాం. గురువు గారు మీరు చెప్పండి, అంటే స్వాతంత్ర ఉద్యమం టైంలో గాంధీజీకి వ్యతిరేకంగా నిజంగా పోరాటం చేసిన వీరోచితుడు కానీ వ్యక్తి కానీ ఉన్నారా క్రిస్టియన్లో? క్రిస్టియన్స్ లో లేరు. క్రిస్టియన్స్ లో అమ్మా అదంతా ఒక మూట, ఆ మూటలో ఒక సభ్యుడు గాంధీ. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ టాపిక్ కానీ, డేవిడ్ రెడ్డి అని కానీ, గాంధీకి వ్యతిరేకంగా అని ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? అదే కదమ్మా, గాంధీకి ఆ రోజుల్లోనే దాదాపు ఇప్పటి లెక్కల ప్రకారం అయితే దాదాపు 3 లక్షలు 5 లక్షలు ఆయనకి నగరాన్ని ఉంటే అందేది బ్రిటిష్ గవర్నమెంట్. అసలు గాంధీకి మహాత్మా టైటిల్ ఇచ్చింది కూడా బ్రిటిష్ వాడే. ప్రజలు మెచ్చేమి ఏమలేదు మహాత్ముడు అని చెప్పనని. వాడు ఒక జీవోనో గజెట్లోనో ప్రింట్ చేస్తే మహాత్మా ఆయన ఏమనంటే సూర్యుడి మీద ఉమ్మెత్తే ఆయన సూర్యుడు కాదు, పాడు కాదు, నైదిబ్బ అంటే మన డస్ట్బిన్ లాంటిది. ఇది ఆ రోజుల్లో క్రిస్టియన్స్ ఎవరు కూడా వాడేది. వాస్తవం చెప్పాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన మత సామ్రాజ్య పిపాసు, మతోన్మాద పిపాసులు అని చెప్పని అని అనుకోవాలి. ఒక ఫిక్షన్ క్యారెక్టర్ని తీసుకొచ్చేసేసి
మన కులంలో ఆ రెడ్డి కావచ్చు, చౌదరి కావచ్చు, ఆచార్య కావచ్చు, నాయుడు కావచ్చు, లేని క్యారెక్టర్కి ఇది తగిలించడం ఎందుకని చెప్పననే కదా వాళ్ళ ఆక్షేపణ. అది తీసేసి ఇంకో ఒకవేళ చరిత్రలో ఆ వ్యక్తి ఉండి ఉంటే పెడితే ఓకే, మనం అందరం సపోర్ట్ చేయొచ్చు. లేనప్పుడు ఒక వర్గాన్ని వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? కించపరచు. ఒక వర్గాన్ని బాధ పెట్టడం ఎందుకు? అది రైట్. ఫైనల్గా మీరేంటి ఇప్పుడు ఫిర్యాదు చేశారు, దాన్ని తీసేస్తాం అని అన్నారా? జార్జిరెడ్డి విషయంలో కూడా సేమ్ అదే కంటిన్యూ అయిపోయింది. మరి ఇప్పుడు వాళ్ళు ఫైనల్ మీకు ఏం చెప్పారు? సెన్సార్ బోర్డు వాళ్ళు అయితే వాళ్ళు సీరియస్గా వాళ్ళకి చెప్పిదన్నాము. మళ్ళీ 2 రోజులల్లో మళ్ళీ 2 రోజుల దాని కార్యాచరణ కూడా ఉంటుంది. దీన్నేమి ఊరికేదే ఇది, ఎందుకంటే వీళ్ళకు సరదా అయిపోయింది. మొదట్లో పెట్టాలి అని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం కుగ్రామం చేతులు అయిపోయింది మేడం. ఏమైనా తెలిసిపోతుంది. ఏమి అంటే అయ్యాలంటే ఇంత టెక్నాలజీ లేదు, మనది లేదు, వానికి పోవటం చేయటం అండి. 5 నిమిషాల్లో మీ స్టూడియో కాడికి వస్తాం, 10 నిమిషాల్లో మా ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకోటి కాడి ఆలు ఉంటే కూడా 10 నిమిషాల్లో పిలిపించుకోగలుగుతాం కదా. నా దగ్గర రైట్ ఉన్నంత వరకు నేను కొట్టలేడతా, ఎవరికేం భయపడే అవసరంలా. ఇక దానికి హిందూ అంటే కాదు, విన్నారా? ఇప్పుడు ఇంకొకటి రిజర్వేషన్ కావాలి, ఈ నెల రేషన్ కావాలి, ప్రతిదీ తినాలి, కులం ఉండదులే, మతం ఉండదులే, అన్నీ ఉండాలి. ఇది ఒక ధర్మసత్రం అయిపోయింది. ఒక నిమిషం. అయితే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే అండి, మా రెడ్డి సామ్రాజ్య వ్యవస్థాపకుడు, ఆయన పేరు వచ్చేటప్పటికి ప్రోలయ వేమారెడ్డి. ఆయనకున్నటువంటి టైటిల్ ఏంటంటే మ్లేచ్ఛాబ్ది కుంభోద్భవ. అంటే ఈ మ్లేచ్ఛులను అందరినీ కూడా, ఈ మదగజం లాంటి మ్లేచ్ఛులందరినీ కూడా తలకాయ పగలగొట్టినటువంటి వ్యక్తి హిందుత్వాన్ని తిరిగి స్థాపించినాడు అనేది ఆయన టైటిల్ అండి. దానికి సార్థక నామధేయులుగానే మేము రెడ్డిలు అందరూ ఉండాలి అని మేము కోరుకుంటామండి. మా రెడ్డి టైటిల్ ఏదైతే ఉందో మతం మారితే మీరు పెట్టుకోవద్దని మేము చెప్తున్నామండి. ఎందుకంటే మీరు మాతోటి కలవద్దు, మీరు మతం మారితే మిమ్మల్ని కులం నుంచి వెలివేస్తాం. ఇది డైరెక్ట్. మీరు కావాలంటే ఎవరైనా కేసులు పెట్టుకున్నా మాకేం పీకేదేం లేదు. మేము చెప్పేది ఏంటంటే మీరు మతం మారితే మా కులాల తోకలు పెట్టుకోవద్దు. మేము ఎందుకంటే మేము సంకర జాతిని ఎంకరేజ్ చెయ్యం. మేము సంకర జాతిని ఎంకరేజ్ చెయ్యం. మేము సంకరతనాన్ని ఎంకరేజ్ చెయ్యం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ చేయకూడదు. ఈ సినిమాలో మీరు టైటిల్ మార్చేసుకొని మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, కథానాయకుడి పేరు మార్చుకోండి, అంతేగాని రెడ్డి తోక పెట్టుకోవద్దు. మీరెవరు మాట తప్పు. మీరు కావాలంటే ప్రేక్షకులారా మీరు గమనించండి. హిందూ వ్యతిరేకవాదాన్ని ప్రోత్సహిస్తూ ఆయన సూత పురాణం అనేటువంటి ఒక బుక్ రాస్తే ఆ బుక్ ఫ్రంట్ పేజ్ లో పురాణానికి బూతు అనేది రెడ్డి గారికి, కశ్యప్ రెడ్డి గారికి, నరోత్తమ్ గారికి, గురువు గారికి థ్యాంక్ యూ అండి. సో ఇది టైటిల్ మార్చాలి అని అంటున్నారు, లేకపోతే రిలీజ్ చేయనీయమని ఒకవైపు కొట్లాడుతూ ఉన్నారు. మరి సెన్సార్ బోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చూద్దాం. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. నమస్కారం.